హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశు అమ్మ వరల్డ్. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలంటే అదృష్టం ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరుణాచలం వచ్చిన తర్వాత మనకి తక్కువలో రూమ్స్ కావాలంటే మన టెంపుల్ గోపురం ఉంది కదా, ఎదురుగ్గా కనిపిస్తూ ఉంటుంది. సేవా మఠం అని ఉంటుందన్నమాట. ఇది ఎంట్రన్స్. 31 డిసెంబర్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, ఎక్కువ మంది వచ్చారు. రూమ్స్ నాకు రూమ్ దొరకదు అని చెప్పేసి అనుకున్నా. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి రాగానే మనకి దేవాలయం కనిపిస్తూ ఉంది. ఈ లాకర్స్ కనిపించాయండి. ఇకో స్వామి, వినాయక స్వామి, శివయ్య, కుమారస్వామి, ఇవన్నీ లాకర్స్ అనమాట. లాకర్కి పర్ హెడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా నడుచుకుంటూ వేస్తే ఇక్కడ రూమ్ అలాట్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. కౌంటర్ ఇంకా 100 రూపీస్ ఛార్జ్ చేసిన వాళ్ళందరూ కిందే ఇక్కడ ఎక్కువ పడుకుంటారు. చేపలు ఇస్తారు అనమాట వాళ్ళకి. ఇక్కడ తినటం అన్నీ అక్కడే ఉంటాయి. బాతింగ్ మొత్తం అక్కడే కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇలా స్టెప్ ఎక్కి పైకి వెళ్తే మన కిచెన్ రూమ్స్ అనేది ఉంటుంది పైన. అలా నడుచుకుంటూ వెళ్తే ఇవన్నీ కనిపించాయని ఏసీ రూమ్లు. ఒక రూమ్కి 2 అలాట్ చేస్తారు, 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బయట అయితే మాత్రం ఇదే ఏసీ రూమ్లో 4000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇవి నాన్ ఏసీ అనమాట. నా కిచెన్ రూమ్ ఇది. 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి చూసినా మనకి టెంపుల్ అనిపిస్తుంది సరే, గోపురం. దాని స్ట్రైటే వస్తే సరిపోతుంది. అక్కడ ఎవరైనా చెప్తారనమాట. అక్కడ టవర్స్ ఉంటాయి. టవర్స్ ఉన్న రూమ్ సేవా మఠం అనమాట. ఇది రూమ్, నా కిచెన్ రూమ్. నీట్గా ఉంది. బెడ్, రూమ్ లోపల కూడా చాలా నీట్గా ఉంది. చైర్స్ అండ్ చేపలు కూడా ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. నేనేమో 500కి ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం ఇబ్బంది పడ్డా, కానీ లోపల రంగానే చాలా బాగుంది. రూమ్ అయితే 500కి చాలా బెటర్. ఇవన్నీ షాప్స్ అన్నమాట. కింద టిఫిన్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి మనకి, నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి వ్యూలో మన టెంపుల్ కనిపిస్తూ ఉంది. పైన గిరి కూడా, గిరి అంటే కొండ అనమాట. అలాగే సాయంత్రం నేను ఇంకా దర్శనానికి బయలుదేరాను. ఇది మెయిన్ ఎంట్రన్స్, రాజా గోపురం అంటారు దీన్ని. అలా నడుచుకుంటూ వెళ్తాను లోపలికి. ఆ రోజు 31 కాబట్టి చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ. అది గోపురం అనమాట. అక్కడ అంగళ్ళు. ఆ రోజు ఎక్కువ మంది భవానీ మాతలు వచ్చారు. అలా అంగళ్ళు అనమాట. అన్నీ ఉన్నాయి. బొమ్మలు, చిన్నపిల్లలకి దారాలు. ఇది రాజా గోపురం అంటారు, మెయిన్ ఎంట్రన్స్ గోపురం. లోపలికి వెళ్ళినాక భవానీ మాతలు. ఈ కనిపించే క్యూ మాత్రం 50 రూపీస్ క్యూ అనమాట. ఇటు సైడ్ ఏమో ఫ్రీ ఎంట్రీ. ఇది లోపల నుంచి గోపురం, ఫ్రీ ఎంట్రీ. ఆ రోజు సండే కాబట్టి 4 to 5 అవర్స్ పట్టింది దర్శనం. ఉదయాన్నే నేను మళ్ళా పైకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. ఇది ఎలా చేయాలనేది ఇక్కడ బోర్డులో రాసి ఉంటుంది. ఇక్కడ నుంచి స్వామి దండం పెట్టేసుకొని నేను ఇంకా స్టార్ట్ చేశాను. గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి. అష్టలింగాలు అంటే ఫస్ట్ ఇంద్రలింగం,
తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగంతో మన గిరి ప్రదక్షిణ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి మన టెంపుల్కి వచ్చేసి మళ్ళీ దర్శనం చేసుకుంటే మన గిరి ప్రదక్షిణ అనేది అయిపోతుంది. ఇంద్రలింగం ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. తర్వాత అగ్నిలింగం అగ్నిదేవుడు, యమలింగం యమదేవుడు, నైరుతిలింగం, తర్వాత వరుణలింగం వరుణుడు స్థాపించాడు, వాయులింగం వాయుదేవుడు స్థాపించాడు, కుబేరలింగం కుబేరస్వామి స్థాపించాడంట, ఈశాన్యలింగం నైరుతిలింగం అన్నమాట. కనిపిస్తుంది కదా. ఇందులో కొన్ని వీడియోస్ అనేది మిస్ అయినాయి ఫ్రెండ్స్, సారీ. ఈసారి నెక్స్ట్ తీసేటప్పుడు అంతా క్లీన్గా నీట్గా చేస్తాను. ఈ వీడియో అనేది నేను ఫస్ట్ టైం చేశాను, అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓం నమః శివాయ. నేను ఇక్కడికి వచ్చేసరికి ఈ గుడిలో ఫస్ట్ దీపారాధన చేశాను. ఫస్ట్ పూజ కూడా అంట. లోపలికి వెళ్ళామండి. ఇక్కడ ఎక్కువ టైం పట్టింది ఫస్ట్ పూజని. దారి మధ్యలో రాముడు వాళ్ళ పాదాలు ఉన్నాయి. ఇది రాముడు వాళ్ళ గుడి. ఈ మధ్యలో సద్గురు చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉన్నది. అక్కడ మనకి ప్రసాదం అనేది పెట్టారనమాట. నేను వెళ్ళేది నేను ఒక్కనేమో అని అనుకొని కొంచెం మొహమాటంగా వెళ్ళాను. కానీ తీరా చూస్తే చాలామంది వచ్చారు. అలా ప్రసాదం స్వీకరించిన తర్వాత ఎవరికి తోచిన వాళ్ళు డొనేట్ చేసామన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఒక లింగాలే కాదండి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. దక్షిణామూర్తి ఆలయం ఉంది, రమణ మహర్షి ఆశ్రమం ఉన్నది, మీనాక్షి ఆశ్రమం ఉంది, ద్రౌపది ఆలయం ఉంది, పృథ్వీనంది, వాముడు గణపతి, ద్వారసాలయం, అలా చాలా ఉన్నాయి. కట్టు శివ మఠం, అప్పనంది, శ్రేయునంది అని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అనేది ఉన్నది. బట్ మనకి అక్కడ రూమ్స్ దొరకాలంటే 15 days ముందు మనం చేసుకోవాలంట. ఇది చంద్రలింగం. మళ్ళా దర్శనపంగా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అది గిరి కనిపించేది. అలా నడుచుకుంటూ మధ్యలో టెంపుల్స్ ఉన్నాయి. నాకు వీడియో సరిగ్గా తీయటం రాలా. ఒక్కనేసరికి ఏదో కొంచెం స్పీడ్గా తీస్తున్నట్టుగా ఉంది. చంద్రలింగం చంద్రలింగం అంటే చంద్రుడి ప్రతిష్ఠించిన లింగం చంద్రలింగం అంట. ఇది అందం ముందు ఫ్రెండ్స్. ముందు చాలా బాగుంది. చెట్లు, ప్రతి టెంపుల్లో మంచి మంచి చెట్లు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.